ఓ చిన్న గ్రామంలో హన్విక అనే అమ్మాయి ఉండేది. ఆమెకు పసుపు రంగులో మెరిసే పొడవైన జుట్టు, నవ్వుతూ ఉండే పెద్ద పెద్ద కళ్ళు ఉండేవి. హన్విక చాలా తెలివైనది. చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని గమనించేది. రోజూ ఉదయం హన్విక ఇంటి ముందున్న చెట్టు కొమ్మలపై కూర్చొని పక్షులు పాటలు పాడటం చూసేది. ఒకరోజు ఆమె పాట పాడే పక్షులను చూసి, నేను కూడా పాట పాడాలని ఉంది అనుకుంది. కాని ఆమెకు పాటలు రావు. ఆలోచనలో పడిన హన్విక తన చుట్టూ ఉన్న శబ్దాలను గమనించడం మొదలుపెట్టింది. గాలి ఆకులను తాకగా వచ్చే సందు, చిన్న నది ప్రవహించే చప్పుడు, తుమ్మెదలు గుమగుమ అని శబ్దం చేస్తూ ఎగరడం, ఇలా ప్రకృతిలోని ప్రతి చిన్న శబ్దాన్ని ఆమె ఆలకించింది. ఆ శబ్దాలన్నీ కలిపి హన్విక తనదైన పాటను సృష్టించింది. అది ఇలా ఉంది: గాలి సలసల గాలి సలసల, నది చలచల నది చలచల, తుమ్మెద గుమ గుమ తుమ్మెద గుమ గుమ, ఇది హన్విక పాట అని హన్విక అనుకుంటూ తన కొత్త పాటను పాడగా, ఇంటి ముందున్న చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు ఆశ్చర్యపోయాయి. వాటికి ఎప్పుడూ వినని కొత్త పాట అది. అవి కూడా హన్వికతో కలిసి పాడటం మొదలుపెట్టాయి. ఆ రోజు నుండి హన్విక తన చుట్టూ ఉన్న శబ్దాల నుండి ప్రేరణ పొంది కొత్త కొత్త పాటలు సృష్టించేది. ఆమె పాటలు తన నాన్నగారైన సుధాకర్ గారికి, తన అన్నయ్య చేతన్ సాయి గారికి ఇంకా అందరినీ ఆకట్టుకునేవి. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మన చుట్టూ ఎన్నో విషయాలున్నాయి. వాటిని గమనిస్తే కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పుట్టుకొస్తాయి.